హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హంపీస్ వరల్డ్. ఈ వినాయక చవితి రోజు నేను వినాయకుని పూజ కోసం ఏమేమి ప్రసాదాలు రెడీ చేశానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ముందు రోజు నైటే మినపప్పు, పచ్చిశనగలు, పప్పునైతే నానబెట్టి పెట్టినాను. తెల్లారి ప్రసాదం కోసమని బెల్లాన్ని అయితే ముందుగానే దంచేసి పెట్టాను, తురుముకొని పెట్టుకున్నాను. దీంతోపాటు యాలకులు కూడా దంచుకొని పెట్టుకున్నాను. ఫస్ట్గా స్వామివారికి పచ్చి శనగలు ఉడకబెట్టాలని నైట్ నానబెట్టుకున్న పచ్చి శనగల్ని కుక్కర్ గిన్నెలో వేసి కొన్ని వాటర్ వేసేసి కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి వాటిని 4 to 5 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకున్నాను. స్వామివారికి శనగల్ని నైవేద్యంగా పెట్టాలని అలానే శనగలను ఉడికించుకున్నాను. అలాగే పక్కనే పాలు వేడి చేసుకున్నాను. తర్వాత శనగలు బాగా ఉడికిపోయాయండి. ఉడకాయో లేదో చెక్ చేసుకొని వాటర్ మొత్తాన్ని వడగట్టుకొని శనగల్ని పక్కన పెట్టుకోవాలి. ఒక వాటర్ కోసం నానబెట్టాం కాబట్టి త్వరగా ఉడికిపోతాయి. 5 విజిల్స్ వచ్చేసరికి బాగా ఉడికిపోయిందండి. ఈ శనగలు అయితే రెడీ అయిపోయినాయి. పక్కన పెట్టేసుకొని నైవేద్యాల కోసం డ్రై ఫ్రూట్స్ని అయితే ఫ్రై చేసుకున్నాను. ఆ చిన్న బౌల్ తీసుకొని అందులో నెయ్యి వేసి కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ బాగా దూరగా వేగనిచ్చాక వాటన్నిటిని తీసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఈరోజు నేను ఉండ్రాళ్ళ పాయసము చేయాలనుకున్నానండి. అందుకోసం డ్రై ఫ్రూట్స్ అయితే అలా వేయించుకున్నాను. ఉండ్రాళ్ళ పాయసం కోసం ఒక బాండీలో ఒక బౌల్ వాటర్ పోసి కొద్దిగా వేడయ్యాక 2 కానీ 3 కానీ టేబుల్ స్పూన్ బెల్లాన్ని అందులో వేసి బాగా కరగనివ్వాలి. ఆ బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత లేదా కరిగించుకున్న బెల్లాన్ని డైరెక్ట్గా అందులో వేసుకోవచ్చు. అది బెల్లం మొత్తం కరిగిన తర్వాత నైట్ నానబెట్టుకున్నాక శనగపప్పు అందులో సగం శనగపప్పును అయితే ఇందులో వేసి ఈ బెల్లం వాటర్లో వేసి ఉడకనివ్వాలి. బాగా కాదు, కొంచెం సగం శనగపప్పు మధ్యలో పలుకు ఇచ్చుకునేంత వరకు ఉడకనివ్వాలి. అలా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఏ బౌల్తో అయితే వాటర్ తీసుకున్నానో అదే బౌల్తో ఒక బౌల్ బియ్య పిండిని వేసి కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా కలపాలండి. అలా కలుపుతూ ఉండాలి. అలా కలిపి పెట్టిన దాన్ని చల్లారనివ్వాలి. బాగా కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత దాన్ని ఒక పక్కకు పెట్టుకొని దాన్ని చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మినపప్పుని రుబ్బి పెట్టుకొని గారెల కోసం మినపప్పు రుబ్బి పెట్టుకుని అందులో చిటికెడు వంట సోడాని, కొద్దిగా జీలకర్రని, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలని, అలాగే కట్ చేసిన ఆనియన్స్ని, కరివేపాకు, కొత్తిమీరని, కొద్దిగా ఉప్పుని అంతా కలిపి మనం అందులోకి ఏమేమి వేసుకుంటామో వడలోకి అవన్నీ కలిపేసి పిండిని కూడా బాగా కలుపుకోవాలి. అంతా కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుంది. అలా కలుపుకోవాలి. పిండి మరి జారుడుగా ఉండొద్దు, అలా మరి గట్టిగా ఉండొద్దు. ఆ కన్సిస్టెన్సీ ఉంటే వడలు బాగా వస్తాయండి. పక్కనే బ్యాండీ పెట్టుకొని అందులో ఆయిల్ పోసి దాన్ని బాగా వేడి కానివ్వాలి. బాగా వేడైన తర్వాత అలా వడల్లాగా నొక్కొని అందులో ఆయిల్లో వేసి వడలు చేయాలి. లైట్గా వంట సోడా వేసాం కదండి, వడలు బాగా పొంగుతాయి. అలా 2 3 అలా వేసుకొని వడలను అయితే చేసుకున్నాను. వడలు అయితే చూడగా అయిపోయాయండి. అంతే, లాస్ట్గా ఇలా వడలు మొత్తం రెడీ అయిపోయింది. ఈలోపు పక్కన చల్లారి పెట్టించాం కదా బియ్య పిండిని, ఆ బియ్య పిండిని బాగా మెత్తగా పిండి ముద్దలాగా పిసకాలి. పిండి ముద్దలాగా పిసికిన తర్వాత కొద్దిగా పిండిని తీసి ఉండ్రాళ్ళలాగా చుట్టుకోవాలి. మనం ఉండ్రాళ్ళ పాయసం చేయాలనుకున్నాం కాబట్టి దాన్ని ఉండ్రాళ్ళలాగా చుట్టుకున్నాను. అలాగే కొన్ని ఉండ్రాలని స్వామివారికి సమర్పించాలి. ఉండ్రాళ్ళ మాల చేయాలనుకుని వాటి కోసం
ఉండ్రాళ్ళని సపరేట్ చేశాను. అలాగే కొన్ని ఉండ్రాళ్ళని స్వామివారికి నైవేద్యంగా పెట్టడానికి తీసాను. కొద్దిగా పిండిని పక్కన పెట్టాలి, అందులో వాటర్ పోసి బాగా ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. అలాగే పక్కన ఇడ్లీ కుక్కర్ పెట్టి అందులో వాటర్ పోసి వేడి చేసి ఒక గిన్నెకి నెయ్యిని అప్లై చేయాలండి. పిండి పెట్టే ఉండ్రాళ్ళు ఈజీగా రావడం కోసం నెయ్యిని అప్లై చేసి ఆ ఉండ్రాళ్ళని ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడకనివ్వాలి. అది బాగా ఆవిరి పట్టి ఉడుకుతాయండి. అవి ఉడికిన తర్వాత ఇలా ఇందాక తీసిన కొద్దిగా పిండి తీసాం కదా, అందులోకి ఒక కప్పు బౌల్లో వాటర్ పోసి ఉండలు లేకుండా వాటిని మెత్తగా పిసకాలి. అలా పక్కన తీసిన బియ్య పిండిని ఉండలు లేకుండా మెత్తగా వాటర్లో డిజాల్వ్ అయ్యేలాగా బాగా కలిపి దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఉండ్రాళ్ళ పాయసం చేయడానికి ఒక బాండీ పెట్టి అందులో ఏ బౌల్తో అయితే మనం పిండి తీసుకున్నామో అలా బౌల్తో 2 బౌల్లో వాటర్ని పోసి వేడి బాయిల్ అవ్వనివ్వాలి. అందులో కొద్దిగా ఉప్పు వేసి బాయిల్ అవ్వనివ్వాలి. అలాగే అదే బౌల్తోని ఒక బౌల్ బెల్లం వేసి దాన్ని బాగా కరగనివ్వాలి. వాటర్లో బాగా కరిగేలాగా కలుపుకోవాలి. అలా బాగా కరగాలి. అలా కరిగిన తర్వాత ఇందాక మనం నానబెట్టుకున్న పప్పులో సగం వాడాం కదా, ఇంకా మిగిలిన పప్పును మొత్తం ఇందులో వేసి బాగా ఉడకనివ్వాలి. ఇలా పప్పు వేసి ఉడికిన తర్వాత ఉడకనిచ్చుకోవాలి. పప్పు ఉడికిన లేదో చెక్ చేసుకొని అందులోనే ఉండ్రాళ్ళు కూడా వేయాలి. ఉండ్రాళ్ళు వేసిన వెంటనే లైట్గా కదపాలి, మరి గట్టిగా కదపకూడదు, అవి విచ్చుకుంటాయండి. సో అలా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈలోపు పక్కనే మనం ఉండ్రాళ్ళు కుక్కర్ గిన్నెలో పెట్టాం కదా, ఉడకాయలు చెక్ చేసుకొని అవి ఉడికాయండి. బయటికి తీసి పెట్టి స్వామివారికి సమర్పించడానికి ఉండ్రాళ్ళని సపరేట్ చేశాను. అలాగే స్వామివారికి ఉండ్రాళ్ళ మాల చేయడానికి అది సపరేట్ చేసుకున్నాను. ఈలోపు ఇక్కడ పప్పు ఉడికిందో చూడాలి. అలాగే పప్పు ఉడికిన తర్వాత ఉండ్రాళ్ళు కూడా గట్టి పడేంత వరకు దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఇలా గట్టి పడిన తర్వాత ఇందులోకి మనం ఇందాక డిజాల్వ్ చేసి పెట్టుకున్నాం కదా బియ్య పిండిని, అది పోసి కదపాలి. కలిపిన తర్వాత బాగా కలిపి ఉడకనివ్వాలి, మూత పెట్టి ఉడికించుకోవాలి. బాగా ఉడుకుతుంది. ఇది బాగా ఉడికిందండి. ఇందులోకి మనం ఇందాక దంచిపెట్టిన యాలకుల పొడి వేయాలి. వేసి కొద్దిగా కలుపుకొని అలా నీట్గా కలుపుకోవాలి. ఉడికిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్, ఇందాక వేయించి పెట్టిన డ్రై ఫ్రూట్స్ని ఇందులో కలిపి కదుపుకొని దీన్ని బాగా చల్లారనివ్వాలి. ఇది బాగా చల్లారిన తర్వాతనే ఇందులోకి చల్లారిన పాలు పోయాలి. అలా చేస్తేనే పాయసంలో పాలు అనేవి విరగకుండా ఉండ్రాళ్ళ పాయసం చాలా బాగా వస్తుందండి. దీన్ని పక్కన ఉంచుకొని బాగా చల్లారనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాను. ఇది బాగా చల్లారిపోయింది. చల్లారిన తర్వాత దీంట్లోకి కాచి చల్లార్చిన పాలు మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. మీ స్వీట్నెస్ చూసి యాడ్ చేసుకోండి. అలా పాలను యాడ్ చేశాను. యాడ్ చేసి అంత పాలు ఆ పాయసం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఈజీగా ఉండ్రాళ్ళ పాయసం అనేది అలా టేస్టీగా రెడీ అయిపోతుంది. అలా మొదటి రోజు నేను చేసుకున్న దాంట్లో పులిహోర కూడా చేశానండి, అది చేయలేదు. ఇక రెండో రోజు స్వామివారికి నైవేద్యాల కోసం పాల తాలికలు చేయడానికి ఒక బాండీలో 1 గ్లాస్ వాటర్ పోసి అందులో కొద్దిగా చిటికెడు ఉప్పు వేసి ఈ వాటర్ బాగా వేడైన తర్వాత అదే గ్లాస్తోని 1 గ్లాస్ బియ్య పిండిని వాటర్లో కలిపి ఉండలు లేకుండా బాగా కదుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత అలా ఉండలు లేకుండా కలపాలండి. ఒక 5 మినిట్స్ అట్లా ఆ పిండిని బాగా
ఉడకనివ్వాలి. అలా ఉడికిపోయిన తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని బాగా చల్లారనివ్వాలి. చల్లారనిచ్చి పక్కన పెట్టుకోండి. అది చల్లారిపోయింది. చల్లారిపోయిన తర్వాత బాగా చపాతీ ముద్దలాగా బాగా పిసుకోవాలి. ముద్ద చేసి దాంతో తాలికలు రెడీ చేయాలి. కొంచెం కొంచెం పిండిని తీస్తూ తాలికలు అలా చేయితోని తాలికలు చేసుకోవాలి. అలా అన్ని తాలికలు చేసిన తర్వాత అందులోని కొద్దిగా పిండిని పక్కకు తీసుకోవాలి. తీసుకొని ఆ పిండిలో వాటర్ పోసి గడ్డలు ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి. బాగా పిసకాలి. వాటర్లో మొత్తం డిజాల్వ్ అయిపోవాలి. తాలికలు చేయడానికి బౌల్ పెట్టి అందులో 2 గ్లాసెస్ వాటర్ వేయాలి. వాటర్ వేసి అదే గ్లాస్లో 3/4 వరకు బెల్లాన్ని వేసి దాన్ని బాగా డిజాల్వ్ చేయనివ్వాలి. ఇలా బెల్లం అంతా డిజాల్వ్ అయిపోయిన తర్వాత దీన్ని వడకట్టుకొని పక్కన పెట్టుకోండి. డ్రై ఫ్రూట్స్ పాయసంలో డ్రై ఫ్రూట్స్ కోసం అందులోనే 2 to 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. అదే బండిలో 1/2 లీటర్ కానీ 3/4 లీటర్ కానీ పాలు పోసి అది పాలు బాగా మరిగిన తర్వాత మనం చేసి పెట్టిన తాలికలు అందులో వేయాలి. వేసి దాన్ని ఉడకనివ్వాలి. ఊకే గరిటె పెట్టి కదపొద్దండి. తాలికలు అనేవి విరుగుతాయి. అలా పక్కనే సేమియా పాయసం చేయడం కోసం ఒక బాండీ పెట్టి నెయ్యి వేసి సేమియాలు అందులో పోసి దూరగా వేగనివ్వాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగనివ్వాలండి. ఈలోపు తాలికలు ఉడకలేదో చూడండి. ఇంకా ఉడకలేదు. ఇంకా దాన్ని బాగా ఉడకనివ్వాలి. అవి గట్టి పడాలి. తాలికలు బాగా గట్టి పడాలి. అంతవరకు మిగడ కట్టకుండా ఉడకనివ్వండి. మధ్యలో కలుపుతూ మిగడ అనేది కట్టనివ్వకుండా చూసుకోండి. ఇలా ఉడికిన తర్వాత మనం ఇందాక బెల్లాన్ని డిజాల్వ్ చేసి వడకట్టి పెట్టుకున్నాం కదా, అది అందులో యాడ్ చేసి కదపాలి. ఈలోపు మన సేమియాలు అనేవి గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఇలా ఒకసారి కదిపేసి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో రవ్వ కేసరి కోసం మరికొద్దిగా నెయ్యి వేసి రవ్వని పోసి ఇది కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇది బాగా ఫ్రై అవ్వాలి. పచ్చివాసన పోయి బాగా నెయ్యిలో బాగా ఫ్రై అవ్వాలి. ఈలోపు తాలికలు ఉడుకుతున్నాయండి పక్కనే. అలా ఫ్రై చేయాలి. తాలికలు అయ్యాయి. అందులో ఇందాక బియ్య పిండిని మనం డిజాల్వ్ చేసి పెట్టుకున్నాం కదా, అది పోసి ఒకసారి కలుపుకోవాలి. రవ్వ బాగా వేగిందండి. ఇందులోకే వేడి వాటర్ని సరిపడంత వాటర్ని వేసి దాన్ని వాటర్లో బాగా ఉడకనివ్వాలి. రవ్వ బాగా ఉడికిపోతుంది. అలా కదుపుతూ ఉండలు లేకుండా కదుపుకుంటూ దాన్ని బాగా ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత అందులోకి తగినంత చక్కెర వేసి కలపాలి. చక్కెర అంతా కరిగేలాగా కలుపుకోవాలి. చక్కెర అంతా బాగా కరిగిపోయింది. ఈలోపు తాలికలు మిగిలి కట్టేస్తుంది. కలుపుకోవాలి. కలుపుకొని రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి. అంతే. మనం ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకొని రవ్వ కేసరి రెడీ అయిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. సేమియా పాయసం కోసం బాండీలో పాలు పెట్టి వేడి చేశాను. పాలు బాగా మరిగాక అందులో సేమియా వేసి సేమియాని బాగా ఉడకనివ్వాలి. పాల తాలికలు రెడీ అయిపోయాయి. అందులో లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసి ఒక్కసారి కదిపి ఇక పాల తాలికలు రెడీ అయిపోయినట్టే తీసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు సేమియా ఉడికిందో లేదో చెక్ చేసుకొని, సేమియా బాగా ఉడికిపోయిన తర్వాత ఉడికిందండి. దీంట్లోకి మనం ఇప్పుడు షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ని మీ స్వీట్నెస్ మీరు ఎంతైతే తినగలుగుతారో దాని తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే లైట్గానే వేసుకున్నాను.
ఈ స్వీట్ అన్నిటిలోకి యాలకుల పొడి దంచి వేసుకోవచ్చు. మా ఇంట్లో యాలకులు ఎక్కువగా తినరు, సో నేను అందుకు వేయలేదు. పాలు సరిపోతే మరి కొన్ని పాలు యాడ్ చేశాను. లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ వేసి దించాను. ఇలా అండి నేను స్వామివారి కోసం ఇలా నైవేద్యాలన్నీ సమర్పించుకున్నాను. ఫస్ట్ డే 5, సెకండ్ డే 3 నైవేద్యాలని సమర్పించాను. మరి మీరందరూ ఎలా చేసుకున్నారో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.